రైతుబడి ఆధ్వర్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వ్యవసాయ సంబంధిత కంపెనీలు తాము తయారు చేస్తున్న ఉత్పత్తులను ఈ అగ్రి షో ప్రదర్శించడం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను రైతులకు తెలియజేయడానికి ఈ అగ్రి షోను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబించి రైతులు తమ పెట్టుబడి వ్యయాలు తగ్గించుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో రైతుబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు తాను సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నామని రైతులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. నల్గొండ జిల్లా కేంద్రం నాగార్జున కాలేజ్ గ్రౌండ్ లో అగ్రి షో 17, 18 తారీఖుల్లో నిర్వహిస్తబడుతున్నటువంటి శుభ సందర్భంగా రైతుబడి నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎక్స్పోలో వ్యవసాయ సంబంధితమైనటువంటి వివిధ కంపెనీలు వారు తయారు చేస్తున్నటువంటి ఎక్విప్మెంట్ ను, సీడ్స్, ఫర్టిలైజర్స్, తర్వాత పెస్టిసైడ్స్ సంబంధించినటువంటి వాటి అధునాతన టెక్నాలజీతోని వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి మార్పులను రైతులకు చెప్పేదాని కొరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. నూతన పద్ధతులను కూడా రైతులు అవలంబించి పెట్టుబడులు తగ్గించుకునేటువంటి విధంగా, దిగుమతులు పెంచుకునేటువంటి విధంగా చేయాలనేటువంటిదే ప్రధాన ఉద్దేశంతోనే రైతుబడి ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నది. వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు, నేను కూడా దాంట్లో పాల్గొంటా ఉన్నాను. రైతులు కూడా మనం అందరం ఈ అగ్రి షోను జయప్రదం చేయాలని చెప్పి దానిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తాం.